అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి నార్థన్ రైల్వే నుంచి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్ గురించి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంత మొత్తం మీద 4096 అప్రెంటిస్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇది నార్థన్ రైల్వేకి సంబంధించింది. దీనికి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 10 days ముందే రిసీవ్ చేసుకుంటున్నారు. దీని గురించి ఇక్కడ చూద్దాం. ఇది ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ పదహారు నుంచి జరుగుతుంది. క్లోజింగ్ డేట్ సెప్టెంబర్ 16 వరకు జరుగుతుంది. దీనిలో మనకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అనేది దీన్ని ఎంపిక చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అండ్ ఫిజికల్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్ మీకు 10th అండ్ ఐటీఐ వేరే స్పోర్ట్స్ యొక్క రిక్రూట్మెంట్ బట్టి 10th బేసిస్తో మీకు అనేది ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీంతో మెరిట్ లిస్ట్ ద్వారా అనేది సెలెక్ట్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది నవంబర్లో రిలీజ్ చేస్తారండి. ఇక్కడ చూడొచ్చు, నవంబర్లో రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క ట్రేడ్ బట్టి ఆ ట్రేడ్ యొక్క అప్లికేషన్స్ కావాల్సిన వ్యాకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తారు. ఇది మీకు యాన్యువల్ ఏలో మీకు కింద చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. దీనికి వచ్చి ముందుగా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యింటే సరిపోతుందండి. 10th పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ అనేవి మీరు పాస్ అయ్యింటే సరిపోతుంది. కాకపోతే ఇంకొద్దిగా హై ట్రేడ్ లేదా ఇంకొద్దిగా స్పెషల్ వ్యాకెన్సీస్ ఏమైనా జాయిన్ అవ్వాలంటే దానికి ఐటీఐ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని అదే ఇక్కడ చెప్తున్నారు. ఐటీఐ సర్టిఫికేట్స్ అంటే 10th మార్క్ లిస్ట్ ఉంటే మీకు సరిపోతుందండి. దీని మించి ఇంకేం అవసరం లేదు. దీనికి వచ్చి ఏజ్ లిమిట్ వచ్చి సెప్టెంబర్ 16, 2024 అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. ఆ డేట్కి మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు ఏజ్ లిమిట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది కాబట్టి 15 years ఏజ్ కంప్లీట్ అయిన వాళ్ళకే ఇక్కడ రిక్రూట్ చేసుకునేస్తారండి. అండ్ మీకు 10th పాస్ అవుట్ అయిపోతేనే ఐటీఐ కూడా జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఐటీఐ జాయిన్ అయ్యే వాళ్ళకైతే కంప్లీట్గా 15 నుంచి 24 వరకు 24 ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళ వరకు రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. దీంతో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఇంత అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ వారికి 5 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే అప్ టు 10 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దీనికి ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన క్యాస్ట్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్ అనేది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అండ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ కావాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 rupees అండి. నాన్ రిఫండబుల్. మీరు 100 rupees అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజులో కూడా రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీరు ఫ్రీగానే దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫ్రీ అండి. ఇంకా మిగిలిన వాళ్ళంతా 100 rupees అనేది కట్టి ఇంకా చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మీకు చెప్తాను. సెలక్షన్ వచ్చేసి మీకు 10th మార్క్ లిస్ట్ బేసిస్గా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారండి. వాళ్ళ యొక్క ఆఫీసర్స్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రకారం 10th ఎవరైతే 50% కంటే ఎక్కువ తెచ్చుకుంటారో దాంట్లో మెరిట్ నుంచి తీసుకుంటారండి. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి సంబంధించిన ట్రేడ్కి సంబంధించి వాళ్ళ ఎలిజిబిలిటీస్ని చూసి తీసుకుంటారండి. దీంతో ఎవరైతే ఎర్లియర్గా పాస్ అయి ఉంటారో అంటే ముందుగా ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో ఫస్ట్ ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళనే ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ ఉండదు కాబట్టి దాన్ని బట్టి కూడా ఇక్కడ మార్క్స్ అనేది తీసుకుంటారండి. అండ్ ఐటీఐ ఉండే వాళ్ళకి కూడా కొద్దిగా దీంతో ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. అప్రెంటిస్ మొత్తం ఐటీఐ ప్రిఫరెన్స్ జాబే. అండ్ 10th కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మళ్ళీ క్యాలిక్యులేషన్ మార్క్స్ అనేది అది ఎస్ఎస్సి బోర్డు యొక్క నామ్స్ ప్రకారం తీసుకుంటుందండి.
మెడికల్ స్టాండర్డ్స్, వెల్డరు, ఇవన్నీ కూడా పోస్ట్కి సంబంధించి మెడికల్వి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రక్షన్స్లో ఏమీ లేదండి, మీకు పోస్టుల గురించి చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇదండి, www.rrcnr.org.in. దీంతో వచ్చి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుందండి. దీంట్లో ఇస్తేనే మీకు యాక్సెప్టబుల్ చేస్తారు. మీకు పోస్ట్ అలాంటి ద్వారా ఏమీ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు వచ్చి పోస్టుల గురించి చూపిస్తానండి. ట్రైనింగ్ స్లాట్లు ఇవి. దీని ప్రకారం క్లస్టర్ లక్నో, దీంతో లక్నోలో డివిజన్లో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ పోస్టులు అనేవి ఉన్నాయో. ట్రేడ్కి సంబంధించి మెకానిక్, డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిల్టర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్. వీటికి సంబంధించి క్యాస్ట్ వైజ్ అన్రిజర్వ్డ్కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా అందరికీ అనేది వాళ్ళకు క్యాస్ట్ బట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ పోస్టులు అనేవి కేటాయించారండి. అండ్ దాంతో కార్పెంటర్, ఫిల్టర్, పెయింటర్ ఇలా అన్నీ వాళ్ళ దీన్ని బట్టి నియమించారు. ఇంకా క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాబాద్, క్లస్టర్ ఢిల్లీలో కూడా మీకు పోస్టులు అనేవి ఉన్నాయండి. దీంతో కూడా ఫిల్టరు, కార్పెంటరు, వెల్డర్, కార్పెంటర్, ఫిల్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, గ్యాస్, ఎలక్ట్రిక్ అన్నీ ఉన్నాయండి. అంతే అండి, సింపుల్.